పార్టీకి మోసం చేసిన వాళ్ళు ఎలక్షన్స్ ముందు వాళ్ళని ఖచ్చితంగా తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు. కొంతమంది అంటే ప్రజలు మాట్లాడుకుంటున్నారు, సొంత తమ్ముణ్ణి ఒక సర్పంచ్ పదవి కోసము సొంత తమ్ముని చంపిన వాళ్ళు రాజకీయాలు ఉంటే రేపు ఎమ్మెల్యే పదవి కోసము నన్ను కూడా చంపొచ్చు. అంటే నేను జెడ్ కేటగిరీ అడగాలా? మా పీసీసీ ప్రెసిడెంట్ సీఎం గారిని పోయి జెడ్ కేటగిరీ అడగానా ఇలాంటి వాళ్ళ కోసం? అలాంటి ఏవి జరగవు. సీఎం గారు కానీ పీసీసీ ప్రెసిడెంట్ క్లారిటీతో ఉన్నారు. పార్టీని మోసం చేసి పోయిన వాళ్ళు, సంచులు తీసుకొని పోయిన వాళ్ళు, ఇక్కడ అక్కడ తీసుకున్న వాళ్ళకి చోటు లేదు. అది కూడా జడ్చర్లలో ఉన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆల్రెడీ వేరే కాన్స్టిట్యున్సీలు కూడా కానీ నారాయణపేట కానీ దేవరకద్ర కానీ మిడ్జిల్ కానీ మహబూబ్నగర్ కానీ ఎవరైతే మోసం చేసి పోయి మమ్మల్ని అందరిని ఓడగొట్టాలని తిరిగిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారంటే ఈ 5 ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు.